మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా 2 డీఏలు ప్రకటన ఉన్నట్టా? లేనట్టా? పూర్తి సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఉన్నట్టా? లేనట్టా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఇప్పుడు ముఖ్యమైన చర్చ మనదనమాట ఇది. సో, ఈ సంక్రాంతికి ప్రభుత్వం కానుక అందజేస్తుందా? లేదా? గత కొన్ని రోజులుగా ఉద్యోగులకు 2 డీఏలు ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఏలపై మంత్రివర్గ చర్చ లేదు. జనవరి 2న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ వ్యయం వంటి పలు అంశాలు చర్చించబడ్డాయి. కానీ ఉద్యోగుల డీఏలపై ఏ చిన్న చర్చ కూడా జరగలేదనేది సమాచారం. దీంతో ఈ సంక్రాంతికి డీఏలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై అయితే ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల విశ్వాసం. గతంలో ప్రభుత్వానికి మద్దతుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసిన సంగతి తెలిసిందే. అది కూటమి ప్రభుత్వ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఉద్యోగులు సంక్రాంతి కానుకగా ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రత్యేక ప్రకటన వస్తుందని అయితే ఆశించారు. డీఏల ప్రాధాన్యత. డీఏలు ఉద్యోగుల జీవితానికి ఎంతో కీలకమైనవి. అవి పెరిగిన ఖర్చులను సునాయాసంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. 2 డీఏలు ప్రకటిస్తే ఉద్యోగుల జీతాలు సుమారుగా 3-4% వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో, తక్షణ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ప్రకటన లేకుంటే ఉద్యోగుల్లో నిరాశ పెరగడం అనివార్యం. సో, ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంతో కొంత తగ్గవచ్చు. డీఏ గనుక ప్రకటిస్తే. సో, గత సంక్రాంతి సమయంలో పరిస్థితి. గత సంవత్సరంలో కూడా ఉద్యోగులు డీఏలపై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని ప్రకటించారు. కానీ ఈసారి మంత్రివర్గం దానిపై నిర్ణయం ఇంకా ప్రకటించకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఆశలు, ఆందోళనలు, ఉద్యోగుల డిమాండ్లు. 2 డీఏలు తక్షణమే చెల్లించాలి. పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలి. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని ఆశ్రయించిన ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి డీఏ ప్రకటించాలని, బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. వారు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు ముందు ఈ నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరాయి. నిర్ణయంపై వేచి చూపు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడొస్తుందనే స్పష్టత చెప్పలేము. జనవరి 10 లేదా 12వ తేదీలలో మధ్యలో అంటే ఈరోజు, రేపట్లో కేబినెట్ మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో డీఏలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉద్యోగులు ఎదురుచూస్తున్న కొత్త శుభవార్త. ఈ సంక్రాంతి కానుకగా డీఏలు ప్రకటిస్తే ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తారు. సో, దీని వల్ల ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. ప్రభుత్వం చివరికి ఉద్యోగుల మద్దతును నిలుపుకోవడంలో విజయవంతం అవుతుంది. సంక్రాంతికి ముందు ప్రభుత్వం నుండి డీఏల ప్రకటన లేదా ఇతర ఆర్థిక సాయం ఉంటే అది ఉద్యోగులకే కాదు, ప్రభుత్వ ప్రతిష్టకి కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. వేచి చూద్దాం. ఈ పండుగ ఉద్యోగులకు నిజమైన కానుక తెస్తుందా? లేదా? అనేదైతే సర్వత్రా వేచి చూడవలసిన అంశము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.